అలాంటి వాళ్ళకి జస్ట్ యూనికాండలర్ రీప్లేస్మెంట్ అంటే ఒకవైపే రీప్లేస్ చేస్తాం. ఇంకొకటి ఫోర్త్ స్టేజ్, ఫైనల్ స్టేజ్, ఎప్పుడైతే బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్, బోను రాసుకోవడం స్టార్ట్ అవుతుంది మోకాళ్ళు, అలాంటప్పుడే కంపల్సరీ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం. అది కూడా ఫైనల్ స్టేజ్లో కూడా ఎవరికైతే 100 మీటర్స్ టు 200 మీటర్స్ కూడా నడవలేరు, ఎవరికైతే ఒక 10 to 15 మినిట్స్ కూడా నిలబడితే పెయిన్స్ వస్తున్నాయో, రెండోది రెస్ట్ పెయిన్ అంట, అంటే నిద్రపోతున్నా పడుకున్నా కూడా పెయిన్స్ వస్తున్నాయో, 24/7 అలాంటి వాళ్ళు కంపల్సరీ రీప్లేస్మెంట్కి కరెక్ట్ క్యాండిడేట్స్ అనమాట, సూటబుల్ క్యాండిడేట్స్. అయితే హూ ఆర్ నాట్ సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఆర్థియోఆర్థరైటిస్ సర్జరీ చేసుకునే వాళ్ళు? అదే ఎవరైతే జస్ట్ పెయిన్స్ వస్తాయి ఇంకా వెంటనే చేపించేసుకుంటే ఒక పని అయిపోతుంది అనుకునే మాత్రం తొందరపడి చేయించుకోకూడదు ఎప్పుడు సర్జరీ. ఎందుకంటే అసలు ఇప్పుడు పెయిన్ అనేది సిగ్నిఫికెంట్గా ఉంటేనే సర్జరీ తర్వాత వాళ్ళు దాంట్లో అట్లీస్ట్ సర్జరీ అయిన తర్వాత నాకు పెయిన్ రిలీఫ్ అయింది అని తెలుస్తుంది. అండ్ ఇంకా చాలా వరకు సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ సింపుల్ గ్లూకోజమైన్ సప్లిమెంట్స్తో చాలామందికి ఇంకా అట్లీస్ట్ 2 to 3 years సర్జరీని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. సో తొందరపడి ఎప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది చేసుకోకూడదు. అయితే ఇప్పుడు షుగర్ లేదంటే బీపీ ఉన్న పేషెంట్స్ అండ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు? షుగర్ బీపీ అనేది ఇప్పుడు మనం నీ రీప్లేస్మెంట్స్ చేసేదే 50-55+ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, లేని వాళ్ళకి ఉండదు. ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది అంటే కంట్రోల్లో ఉన్నాయి, అన్కంట్రోల్డ్ ఉన్నాయి. సో షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి, బీపీ కంట్రోల్లో ఉందంటే అసలు ఇదేమీ కాంట్రాఇండికేషనే కాదు. నెక్స్ట్ హార్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ అసలు ఒకవేళ స్టెంట్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా వేస్తే డెఫినెట్లీ 1 year వరకు అయితే మనం సర్జరీ చేయడానికి ఉండదు. 1 year అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్ కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ తీసుకొని డెఫినెట్లీ కొన్ని రోజులు బ్లడ్ థిన్నర్స్ ఆపాల్సి వస్తుంది, అట్లీస్ట్ 2 to 3 weeks వరకు. ఆ టైంలో దాని మెయిన్ బ్లడ్ థిన్నర్స్ ప్లేస్లో వేరే ఏమన్నా యాడ్ ఆన్స్ పెట్టి మనం